హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాగి దోశ అండి. ఎంతో హెల్తీగా స్ట్రెంగ్త్గా ఉండదు. రాగి పిండి ఎంతో మంచిది కదా, అందుకే ఈరోజు రాగి పిండి దోశ వేస్తున్నాను. ఇందుకు కావాల్సినవి రాగి పిండి తీసుకొని ముందుగా ఒక 10 నిమిషాలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత దోశ వేసుకోవడమేనండి. నేను కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇందులో యాడ్ చేశాను. రాగి పిండిలో ప్యాన్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని నేను ఇవాళ రాగి దోశ కాకుండా కొంచెం దిబ్బ రొట్టె టైప్ వేస్తున్నాను. పిల్లలకి ఇవి చాలా మంచిదండి, అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఇందులో నేను ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని ఇలా